అధికారంలోకి రాగానే 3 నెలల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో ఏది కావట్లేదు. ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇవన్నీ వదిలేసి ఇప్పుడు చేరికల మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది. దాదాపుగా 9 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారట, కేపీ వివేకానంద గారు, అదేవిధంగా కాలేరు వెంకటేశ్వర్లు గారు, సుధీర్ రెడ్డి గారు, మాధవరం కృష్ణారావు గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, అదే చింతా ప్రభాకర్ గారు, తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మాణిక్యరావు గారు, తలసాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇప్పుడు ఇది 11 మంది లిస్ట్, వెయిటింగ్ లిస్ట్. ఇది వెయిటింగ్ లిస్ట్. ఇది పార్టీలు మిగులుతారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెయిటింగ్ లిస్ట్. ఆల్రెడీ 9 మంది అంటే 26 మంది జాయిన్ చేసుకుంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయొచ్చు 15 రోజుల్లో. ఏంటి దీని మీద ఏంటి మరి మీరేమనుకుంటున్నారు? అసలు మీరే అనాలిసిస్ చేస్తారు. ఇక్కడ 3 ప్రధాన అంశాలు. కాంగ్రెస్ హామీలు అనేది ప్రజల నుంచో వ్యతిరేకత ఏంటది ఒక చర్చ. నిరుద్యోగులు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు ఎస్. అయితే ఈ 3 అంశాల నుంచి కూలంకుషంగా మాట్లాడాలి. కాలు తొక్కినాడే కాపురం ఎగరం తెలుస్తుందని ఒక మనకు తెలంగాణలో సామెత. రేవంత్ రెడ్డి వచ్చిన మొదట్లోనే తెలిసిపోయింది ఆయన కాపురం స్టైల్ ఏంటో. ఆయన కాపురంలో మొదటిగా పెట్టుకుంది కేసీఆర్ని అణగదొక్కాలి, ఆయన చరిత్రలో ఆయన పేరు లేకుండా చేస్తారని పదే చెప్పిండు. దాని దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆత్మలోకనం చేసుకోలేనటువంటి అంధకారంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకని ఈ మూర్ఖత్వం వల్లనే ఇలాంటి నిర్ణయాలు, అంటే డిఎస్సి వాయిదా వేయలేను అని కన్విన్స్ చేయడానికి ఓయూ యూనివర్సిటీకి పోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, అహంకార స్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఆయన గెలుపు కానీ, కేసీఆర్ పదవి కోల్పోవడం కానీ, రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయంగా కనిపిస్తానే కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు వెనక ఉండి అదే బల్మూరి వెంకట్ గారు ఇట్లాంటి వాళ్ళు ఏదో చేశారని రాజకీయ ఒక విమర్శ అందులోకి వెళ్ళ తెలుసుకోవాలి. వాళ్ళే ఉసిగొల్పాలని రకరకాల కోణాలు ఉంటాయి. ఆ రోజు వాళ్ళు ఉసిరిగొల్పి, ఈరోజు వీళ్ళు ఉసిరిగొల్పి అంటారు. ఆ రాజకీయ కోణంలోకి వెళ్ళ తెలుసుకోవాలి. సరే ఎవరేం చెప్పినా కూడా విద్యార్థులు ఆ రకంగా ఆలోచించబట్టి నిరుద్యోగ యువత, గ్రామీణ అంటే యూనివర్సిటీ క్యాంపస్లో ఉండేవాళ్ళే కాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్న యువత, ఉద్యోగాల కోసం వెయిట్ చేసిన వాళ్ళు కానీ, వెయిట్ చేయకుండా ప్రత్యామ్నాయ హోటల్లో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా నిరుద్యోగులుగా భావించవచ్చు మనం. అట్లాంటి యువత అంతా కూడా నిజంగా కూడా ప్రత్యామ్నాయకు చూస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి ఆకర్షణ పథకాలు పనిచేయడం వల్ల గెలిచాడు. గెలిచిన తర్వాత కేసీఆర్ మరిపించేలా పరిపాలన చేయడానికి ఆయన ముందు కర్తవ్యం పెట్టుకోవాలి. కానీ కేసీఆర్ అణగదొక్కడానికో, కేసీఆర్ పేరు జడగొడటానికో, కేసీఆర్ అప్పుడు ఏం చెప్పాడు, ఎర్ర గుర్తు చెప్పాడు, అయితే మనం నల్ల గుర్తు పెడతాం. ఆయన ఏం చేశాడు, ఆ రాత్రి 10 దాకా షాప్ 11 తర్వాత కూడా షాపులు అలౌ చేశాడు కేసీఆర్. అయితే మనం చెయ్యొద్దు, మనం 10కే క్లోజ్ చేద్దాం. ఇట్లా కేసీఆర్ ఏం చేస్తే మనం అంత వ్యతిరేకంగా చేయాలని ధోరణి వెళుతూ అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల తద్వల్ల ఏం జరుగుతుందంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత ఇప్పటికిప్పుడు కొన్ని ఆయన క్యాచ్ చేసుకోలేకపోయినా, అర్థం చేసుకోలేకపోయినా దాని ఫలితాల తర్వాత గట్టిగానే ఉంటుంది. అంటే ఇక్కడ మొదటి చాలాసార్లు చెప్తారు, కేసీఆర్నే క్షమించని తెలంగాణ సమాజం ఈ రేవంత్ రెడ్డి పెద్ద గొప్పేం కాదు ఏ నాయకుడికి కూడా. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ మీద అంత ప్రేమ ఉంది. ఆయన అంటే కేసీఆర్ అభివృద్ధి చేయలేదనో, ద్రోహం చేశాడో, ప్రజలు ఏం చేశాడని ఎవరు కూడా విమర్శించలేరు. వ్యక్తిగత యాటిట్యూడ్స్, నేను దాన్ని అహంకారం నేను అనకూడదు. యాటిట్యూడ్ని ఏదైతే పోలరైజ్ చేసిన వాళ్ళు నమ్మారు, కన్విన్స్ అయ్యారు. సార్ నిజామాబాద్ అని ఆయన పర్సనాలిటీ, అది ఆయన వ్యక్తిగతం. అది కలిసాడా, కలవలేదా, కలవకపోవడం ఏంటి, దానివల్ల ఆయన ఫలితం అధికారంలో ఉన్నారు కదా, వ్యక్తిగతంగా చూడకూడదు కదా. కలవడానికి వాళ్ళు కన్విన్స్ చెప్తున్నాను. నేనేమంటానంటే దాని ఫలితం అనుభవించాడు. అది నేనేమంటున్నా, తనకు ఫలితం అనుభవిస్తున్నాడు. ఇది కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ కాంగ్రెస్ ఇదే దారుణంలో వెళ్ళిపోతా ఉంటే ఖచ్చితంగా దాని ఫలితాలు అనుభవించాల్సి ఉంది. కానీ ఆ కాలానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. మనం ఫలితాలు అంటే డిఎస్సి విద్యార్థులు నష్టపోతారు. వాస్తవానికి డిఎస్ ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా కూడా డిఎస్, నేను ఇంకోటి సలహా కూడా చెప్తాను, డిఎస్ ఉద్యోగాలు ఇస్తున్న ఏమిటి అంటే టీచర్ల ఉద్యోగాలు. అసలు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు లేరు. ఆ రిటర్న్స్ తీసుకొచ్చే ఉపాయం ఏంటి, ఆ స్కీమ్ ఏంటి, దాని గురించి కాన్సన్ట్రేషన్ ఏంటి, ఆ గురుకులాలని కేసీఆర్ పెట్టిన గురుకులాలను నిర్వీర్యం చేయాలని ఒకవైపు పథకం రచిస్తూనే, ఇకవైపు డిఎస్ అసలు పిల్లలే లేనప్పుడు ఈ డిఎస్ ఉద్యోగాలు ఏం చేస్తారు, పిల్లలు రిటర్న్ తీసుకొచ్చి మౌలిక వసతులు, కనీసం బాత్రూమ్ పోవడానికి లేదు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో వైఫల్యాలు ఉన్నా ఇప్పుడు నిన్ను చేర్చుకున్నప్పుడు ఆ కేసీఆర్ను, ఆ పాలకులను మర్పించేలాంటి వసతులు ఏర్పాటు చేయకుండా, రగులుతున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు కానీ నీ ప్రజెంటెడ్ కానీ వెళ్లకుండా
ప్రశ్నించే మీడియా వాళ్ళని లకారాలు బకారాలు పెట్టి అదే పోలీసులతో తిట్టిస్తూ పైగా వాళ్ళు అక్కడ తార్నాకులో బీర్లు బిర్యానీలకు అలవాటు పెట్టిన యూనివర్సిటీలను విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇంత తీరిక టైం ఉన్నప్పుడు అడ్డా మీద కూలీలుగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇంత బిజీ షెడ్యూల్లో పార్టీ మారే ఎమ్మెల్యేలకు మాత్రం అపాయింట్మెంట్లు ఉంటాయి, దాని మీద డిస్కషన్ ఉంటాయి. తెర వెనక రాజకీయాల గురించి నేను మాట్లాడలేను. మరి ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు విజనరీ ఎటుపోయింది? తెలంగాణ మీద, తెలంగాణ యువత మీద, తెలంగాణ అంటే రెండవసారి నీకు అధికారం రావాలని నీకు లేదా? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లేదా మీకు అనిపిస్తలేదా? 10 సంవత్సరాలు మేము అధికారం ఉంటామని చెప్పుకున్నారు కదా, అది కాపాడుకునే ప్రయత్నం చేయాలి కదా. అంటే ఇక్కడ పార్టీలను నిర్వీర్యం చేయాలంటే ఏం జరుగుతుందో ప్రజలు స్పష్టంగా నిన్న 2020 నిన్నటి ఎన్నికల్లో చూపించారు. నేను చెప్తా, ఉదాహరణతో సహా చెప్తా. కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా చేయాలి, దేశం నుంచి బచావో కాదు అసలు ఫిట్ కచావో అని కంకణం కట్టుకొని సార్ సీక్రెట్ ఏజెండా అయిన వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా కాంగ్రెస్ని ఏం చేయాలని చూసినా కూడా ఈరోజు మోడీ ఉనికినే ప్రశ్నించే స్థాయికి ఎదిగింది అది. అంటే ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని నిర్మూలించడం అంత ఈజీ కాదు. కేసీఆర్ ఆ విధంగా చేసినా కూడా, కేసీఆర్ చేసినందుకు కూడా కేసీఆర్ కాంగ్రెస్ మళ్ళీ గెలిచి తనకు ప్రత్యామ్నాయంగా నిలబడి ఉంది. మరి ఇంత చరిత్ర నేర్పుతున్న గుణపాఠాలని మర్చిపోయి ఈరోజు కూడా ఇంకో పార్టీని టార్గెట్గా పనిచేస్తూ దానికి అభివృద్ధి అని చెప్తుంటే, అదే నేను చెప్పేది ఏంటంటే అభివృద్ధి పేరు మీద వస్తున్నప్పుడు ఇప్పుడు ఈ బీజేపీ ఎమ్మెల్యేలకు అభివృద్ధి అవసరం లేదా ఆ నియోజకవర్గాలకని ప్రశ్నిస్తుంటారు. వాళ్ళు ఎందుకు రావట్లేదు? వాళ్ళకి అభివృద్ధి వద్దా? వాళ్ళకి నిధులు వద్దా? నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పార్టీ అంటే వాళ్ళు రాకుండా మేము ఇస్తాం నిధులని వీళ్ళ లోపాయకార ఒప్పందం జరిగిందా? అంటే బీజేపీ కాంగ్రెస్ లోపాయగా పనిచేసిందా? నిన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ తేరా మేరా అని కూడా పంచుకున్నారనే విషయం స్పష్టంగా తెలుసు. అంటే ఒకరు చేసుకొని ప్రజలకు అన్యాయం చేయకండి. ఇకపోతే ఈ ఫిరాయింపుల చట్టం స్పష్టంగా చెప్పాలి. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను. అంటే నేను ప్రస్తావించడం పదప్రయోగంలో అర్థం ఏమైనా మారితే నన్ను అర్థం చేసుకోండి. ఇది గృహహింస చట్టం స్త్రీలను రక్షించడానికి వచ్చింది, కుటుంబాన్ని రక్షించడానికి. కానీ అది దుర్వినియోగం చేస్తూ ఆ సెక్షన్లన్నీ దుర్వినియోగం చేస్తూ ఆ చట్టాన్ని మనుగడ ప్రశ్నిస్తుంది. ఈ అట్రాసిటీ కేసు కూడా అంతే. అట్రాసిటీ కూడా దుర్వినియోగం చాలా అవుతుంది. అలాగే ఈ ఫిరాయింపు చట్టం కూడా ఆ విధంగానే తయారైంది. ఎందుకంటే ఒక్కలో ఇద్దరు రావాల్సిన ఎమ్మెల్యేకు 2/3 టార్గెట్గా పెట్టుకొని, అంటే ఇద్దరు వస్తే సరిపోదు, 2/3 ఖచ్చితంగా కావాలి. ఆ పార్టీ నామరూపాలుగా చేయాలి, ఆ పార్టీ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టాలని టార్గెట్గా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిరాయింపు చట్టాలను మార్చాలి, 2/3 సెక్షన్ మార్చాలి. ఇంకోటి గెలిచిన ఎమ్మెల్యే విషయం కాదు, ముందు పార్టీ అంటే ఒక ఎమ్మెల్యేలే కాదు కదా, కార్యకర్తలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా. 2/3 పోగానే పార్టీ మనుగడ ప్రశ్నించేటువంటి, మనుగడనే సవాలు చేసేటువంటి చట్టం సెక్షన్లు వివరించాలి. అంటే 2/3 వస్తే పార్టీ వెళ్ళిపోతుందా? పార్టీ దాని పార్టీ కార్యాలయం, పార్టీ జెండాలంతే గుర్తింపు వెళ్ళిపోతాయి. అంటే గ్రామీణ స్థాయిలో పార్టీ అంటే ఏంటి? జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి క్యాడర్ ఉంటుంది. ఓకే, గెలిచిన ఎమ్మెల్యేను ఒక పార్ట్, ఈ ఎమ్మెల్యేలు పోతే పార్టీ రద్దు చేయబడుతుంది. ఇది అంతవరకు చట్టం వరకు సవరించాల్సిన అవసరం ఉంది. మేము చెప్పి కన్విన్స్ అయిందో లేదో. అంటే ఒక పార్టీలో 2/3 పోతే ఆ పార్టీ గుర్తింపు పోతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి చెప్తున్నాను, తెలుగుదేశం ఎన్టీ రామారావు పార్టీ కానీ నిన్న మహారాష్ట్రలో జరిగిన దాని గురించి చెప్తున్నా. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ 2/3 లాగాలి, ఆ ప్రగతి భవన్ అది టీఆర్ఎస్ భవన్ గుర్తును వీళ్ళు లాగేయాలని కుట్రతోటి పైన మోడీ ఆశీస్సులు, కింద వీళ్ళు పనిచేస్తున్నారా అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ మీద నాకు అభిమానం లేదు. ఇట్లా జరుపుకుంటూ పోతే రాజకీయ పార్టీలు ఈ విధంగా పోతుంటే ఈ చట్టాలు, రక్షించాల్సిన చట్టాలు ఆ పార్టీని భక్షించేస్తున్నాయి. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ పర్యాంపుల చట్టాన్ని ఇంకా మార్చాల్సి ఉంది. ఈ 2/3 కాదు, అసలు ఏది ఉండకూడదు. గెలిచిన ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్లీ ఏ పార్టీ 2/3 కాదు, గెలిచిన పార్టీ కండువా కప్పుకున్నా మద్దతు ఇచ్చినా వాళ్ళ పార్టీ అంటే ఎన్నికను రద్దు చేసేటువంటి చట్టం రావాల్సిందే. దూరదృష్టితోటి రాజీవ్ గాంధీ గారు 1989లో ఈ చట్టం చేసినప్పటికీ ఆనాటి కాలమైన పరిస్థితులకు సరిపోయిందో కానీ ఇప్పటి పరిస్థితుల్లో సరిపోదు. ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అయితే మార్చాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలను వదిలేసి పార్టీ కాన్సన్ట్రేషన్ మీద ఈ పని జరుగుతూ ఉంది. పాలన స్తంభించింది, రోజు క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఇవన్నీ కూడా రాజకీయ అంశాలుగా వీళ్ళు భావించి ఉండొచ్చు. కానీ కేసీఆర్ తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా బెటర్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ అంతకన్నా రేట్ ఆఫ్ డౌన్కి వెళ్ళిపోతే ఖచ్చితంగా రాబోయే పరిణామాలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని మీరే గెలిపించేలా ఉన్నది. కాబట్టి ఇక్కడే కాదు, ఇంకోటి బీజేపీ రాజ్యసభలో బీఆర్ఎస్ విలీనం అని కూడా ఒక మాట వింటూ ఉన్నాం. అది కవిత కేసు బెయిల్ వచ్చేలా వాళ్ళు ఫిరాయింపులు చేస్తున్న ఒక వార్త వింటున్నాం. అంటే ఒక బెయిల్ అంశం అనేది రాజకీయ అంశం, క్షమించాలి. బెయిల్ అంశం అనేది న్యాయ వ్యవస్థ పరిధి, జుడిషియరీ. అంటే ఒక వ్యక్తికి బెయిల్ వస్తుందా రాదనేది న్యాయ పరిధిలో కానీ అది రాజకీయ పరిధిలోకి ఎందుకు నెట్టబడింది? అంటే వాళ్ళు పార్టీ మెర్జ్ చేస్తే బెయిల్ వస్తుందా?
అంటే న్యాయ వ్యవస్థను మీరు మేనేజ్ చేస్తున్నారా? ఆ దౌర్భాగ్య పరిస్థితులకు నెట్టబడ్డామా? బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారా? వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారా? ఇది ఎంతవరకు చేస్తున్నారు? ఇవంతా కూడా నియంత లక్షణాలు. ఇప్పుడు మీ కేసీఆర్ ఎలా నియంత్రణ, ఇవన్నీ కూడా నియంతలే. నియంతలు ఎవరు చరిత్రలో కూడా ఎక్కడ కూడా గొప్పగా లేరు, అంతరార్థం అయిపోయారు, అర్ధాంతరంగా పోయారు. నేను ఆ పదం అనకూడదు. అంటే చరిత్రను చూసి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే నియంతలు ఎవరు కూడా గొప్పగా నిష్క్రమించడం, అంటే పదవి నుంచి నిష్క్రమించలేదు, జీవితం నుంచి గొప్పగా నిష్క్రమించడం దాఖలా ఏ చరిత్ర లేదు. 100 ఏళ్ల చరిత్ర తీసుకున్నా, ఏ దేశంలో చరిత్ర చూసుకున్నా, నియంతలు వాళ్ళ దగ్గర పదవి ఉన్న రోజు, పట్టున్న రోజు వరకే వాళ్ళు ఇతరులని టార్గెట్గా పనిచేస్తూ వాళ్ళని నిర్వీర్యం చేసిన రకరకాల హింసా పద్ధతులు ఉన్నాయి. దేశాన్ని వ్యక్తిని బట్టి ఉన్నాయి. నేను కిమ్స్ కానీ చూసుకుంటే చాలా హిట్లర్ కాంచి నిన్నటి కిమ్స్ వరకు చూసుకున్నా, నియంతలు ఏం చేసినా కూడా, గడాఫీ, సద్దాం హుస్సేన్, నేను చెప్తాను, పదవి నుంచి అంత ఆనందకరమైన నిష్క్రమణ ఎప్పుడూ జరగలేదు. వ్యక్తిగత జీవితంలో ఇంకా ఘోరమైనట్టుంది. నియంతల నుంచి మన చరిత్ర నుంచి నేర్చుకోకుండా ఇంకా మనదే నడుస్తుంది అని అనుకుంటే మాత్రం ప్రజాస్వామ్యం మన దగ్గర ఆయుధం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మాత్రమే మోసపోతారు ప్రజలు, ఇంకొకసారి మోసపోరు. ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో ఈ ఆయుధాన్ని వాడుకుంటారు. ఓకే. సో విజయ్ గారు,